ట్రైన్లో ఎన్ని బోగీలు ఉంటాయి? చాలా కదా. ట్రైన్ ఏమంటది? కదా. ఓకే, అలా వస్తుంది. చాలా దూరంగానే ఉంది ట్రైన్. చాలా దూరంగా ఉన్న తర్వాత ఈ బాబు ఇతను ఒక అతను ఏం చేశాడంటే ఆపండి ఆపండి అంటే ట్రైన్ ఆపండి ఆపండి అంటే ఈ డ్రైవరు ఏంటి అతను ఏంటి ఆపమంటున్నాడు? మరి ట్రైన్ ఆగుద్దా మధ్యలో? ఆగదు కదా. స్పీడ్గా వచ్చేసి వస్తుంది వస్తుంది వస్తుంది. ఈ బాబు అంటూనే ఉన్నాడు ఆపండి 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 ట్రైన్ ఆపండి ఆపండి అంటున్నాడు. అనగానే చాలా దూరంగా ఉంది ఆ ట్రైన్. ఆ ట్రైన్ వచ్చింది, దగ్గరికి వస్తుంది వస్తుంది. పక్కకి అంటున్నాడు ఆ డ్రైవర్. పక్కకి ఇలా ఇలా చూపుతున్నాడు. అంటే ఇతను మాత్రం అసలుగా అట్లా ఆపండి ఆపండి అంటుంది. అయ్యో ఏంటి ఈ బాబు ఈ ట్రైన్ వచ్చినప్పుడు అయ్యో స్పీడ్గా వస్తుంది కదా, చనిపోతారు కదా అని ఆ డ్రైవరు వాళ్ళందరూ టెన్షన్ బాధపడతా ఉన్నారు. ఇక స్పీడ్ మీద వచ్చేసి 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 ఇక ఏమైందో తెలుసా? స్పీడ్ మీద వచ్చేసి అవునని సరే నీకు ఎందుకు ఎలాగా అవుతాయా, స్పీడ్ మీద వస్తుంది ట్రైన్ అని ఇతను గుర్తేసి పడిపోయాడు. ఇతను చనిపోయాడు. చనిపోయాడు ఈ ట్రైన్ గుర్తేసి బ్లడ్ భయంకరంగా చనిపోయి ఈ ట్రైన్ అంతా చాలా వేల మంది ఉన్నారు బోగిల్లో. చాలా దూరం నుంచి వస్తా ఉన్నారు. వస్తా ఉంటే ఈ బాబు ఏసై బిడ్డ అనమాట. ఏసై బిడ్డ అన్నాడు, నేను మరణిస్తే నేను పరలోకానికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాను. ఓకే, నేను చనిపోతే నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తా. ఆ పరలోకంలో ఏముంటుంది నాన్న? ఏముంటుంది? ఏమేమి ఉన్నాయి చదవండి, రీడ్ చేయండి త్వరగా గట్టిగా. పరలోకంలో సంతోషం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నేనైతే పరలోకానికి వెళ్తా. కానీ వేల మంది ట్రైన్లో చాలా బోగీలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నరకంలో ఏమున్నాయి? నరకంలో ఏమున్నాయా? వేదన, అశాంతి, అసమాధానం, దుఃఖం. దుఃఖమే, సంతోషమే ఉండదు, సమాధానమే ఉండదు, మనశ్శాంతే ఉండదు. నరకంలో పడిపోతారు. ఎవరు? వీళ్ళందరూ మరి వేల మంది అందరూ మరణిస్తే వీళ్ళందరూ నరకానికి వెళ్తారు. నేనైతే పరలోకానికి వెళ్తాను అని అనుకుని అప్పటి అప్పటి కేకలు వేస్తా ఉంటే ఇప్పుడు స్పీడ్గా వచ్చేసి గుర్తేసేస్తారు. పడిపోతాయి. పడిపోగానే ఏమైంది? నేను అంత దూరం నుంచి నేను చెయ్యి ఊపుతూనే ఉన్నా, పక్కకి వెళ్ళిపో అని. కానీ వెళ్ళలా. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాను, తన ప్రాణమే పోయింది. నేను ఎన్నిసార్లు చెప్పినా చెయ్యి ఊపినా అంటే ఇతన్ని ఆ గుట్టెల్లో ఆ ట్రైన్ సడన్గా ఆగిపోయేటప్పటికీ ఇతను డ్రైవరు కొంతమంది దిగి వచ్చారు. ఎందుకు అతను నిలబడి మరణించాడు, ఎందుకు అతను చెయ్యి ఊపుతూ ఉన్నాడు అని చాలా చూస్తా ఉంటే కొంత దూరంకి వెళ్ళాడు. కొంత దూరంకి వెళ్ళిన తర్వాత ఏమైందని తెలుసా? అక్కడ పెద్ద ఏముంది తెలుసా? పోతుంది అంటే గొయ్యి గుంట అలా అక్కడ ఉండిపోయింది.
అదే కనుక ఇతను చనిపోకపోతే ఈ ట్రైన్ వెళ్ళి ఆ గుంటలో పడింది. ఆ పట్టాలకి ఉంటుందన్నమాట. ఇతను చూశాడు ముందుగానే. అతను చూసి అయ్యో వాళ్ళు మరణిస్తారు, మరణించడానికి వీలు లేదని ఆ గుంట ఆ యొక్క పట్టాల మీద నేను మరణిస్తా, వీళ్ళ కోసం నేను మరణిస్తానని ఆయన చనిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అవునా, దీనికోసమా? నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఊపినా అతను పట్టక తొలగ మరణించని. అయ్యో ఆయన బాధపడతా వచ్చారు మా కోసం, మమ్మల్ని బ్రతికించడానికి ఆయన మరణించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇందులో చూసారా, మీకోసం మాకు నా కోసం ఈ ప్రపంచవ్యాప్తంగా మనం నరకానికి వెళ్ళకూడదని, శిక్ష పనిష్మెంట్ రాకూడదని యేసయ్య మన కోసం నీ కోసం మా కోసం ఏం చేశాడు? మరణించాడు. అతని వలె మరణించాడు. ఆ గుంటలో ఆ నరకంలో పడకూడదు అని ఆఖరట్టు వరకు దారిపోసారు పిల్లలు నీ కోసం నా కోసం. యేసయ్యా ఆ డ్రైవర్ బాధపడుతూ వచ్చాడు. ఎందుక? మమ్మల్ని రక్షించడానిక అతను మరణించాడని, మనలందరినీ రక్షించడానికి, మనలందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని, నరకానికి పనిష్మెంట్ ఉండకూడదని యేసయ్య శిలువలో బలియాగమయ్యాడు. పిల్లలు నీ కోసం మన కోసం ఈ ప్రపంచం ఏ తప్పు చేయకుండా ఏ పాపము చేయనటువంటి యేసయ్య ఏం జరిగింది? ఏం చేశాడు? శిలువలో మరణించాడు. చూసారా, నరకం అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడమే. అక్కడ అశాంతి, అసమాధానం, మనశ్శాంతి లేక, నెమ్మది లేక భయంకరమైన అగ్నిగుండం అన్నమాట. అదే పరలోకంలో అయితే ఎంత సంతోషం, ఎంత హ్యాపీ, ఎంత సమాధానం. ఈ లోకంలో అక్కడ దుఃఖమే ఉండదు, అక్కడ బంగారం మీద కూడా నడుస్తాం. చూసారా పిల్లలు, నీ కోసం మన కోసం ఆయన మన పరలోకానికి తీసుకెళ్ళాలని యేసయ్య నీ కోసం మన కోసం తన ప్రాణాన్ని బలించాడు. ఆ వ్యక్తిలాగా మరణించాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మోకరించి ప్రార్థన చేద్దామా? నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలని నీకున్నప్పుడు నోరు చేసి ప్రార్థన చేయి. మీరు ఎందుకు సన్యాసులకు వస్తున్నారు, సిరీస్కి వస్తున్నారు, అనేక పాటలు ఎందుకు నేర్చుకుంటున్నారంటే పరలోకానికి వెళ్ళడానికే. అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నోరు తెచ్చి ప్రార్థన చేస్తారా? మన బాయ్స్ గర్ల్స్ అందరూ చేతులెత్తి ప్రార్థన చేయి. నోరు తెరిస్తే మీ జీవితంలోకి యేసయ్య, మీ హృదయంలోకి యేసయ్య, మీ చిన్న హృదయంలోకి యేసయ్య వస్తారు. నరకానికి వెళ్ళకుండా